ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి? చదువులు మానేస్తూ ఉన్నారు. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం, చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే, ఈరోజు మీరు గమనించండి, ప్రభుత్వ స్కూల్లోకి పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారియర్లు పెట్టుకుని పోతున్నారు. క్యారియర్లు ఎక్కువైపోయినాయి. ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు క్యారియర్లు పెట్టుకుని పోతున్నాడు. ఎందుకు అని ఒక మాట అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తూ ఉందా? గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్ళల్లో 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి. ఐబీ కథ దేవుడు ఎరుగు, ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందనంటే, ప్రభుత్వ హాస్టళ్లలో అందరూ నిజంగా మీరందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. 29 మంది పిల్లలు చనిపోయినారు. ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు, ఏ హాస్టళ్ళకు సంబంధించిన పిల్లలు, ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. ముందువా. తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు,